హాయ్ హలో నేను మీ తీగల జాన్ రెడ్డి. ఈరోజు ఒక అటు టీఆర్టీలో ఎట్టెట్లో మొత్తం ఉపాధ్యాయ వృత్తిలోని అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ని ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం. అదే విద్యా హక్కు చట్టం 2009. ఏంటది? విద్యా హక్కు చట్టం 2009 RTE 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. మరి RTE 2009 విద్యా హక్కు చట్టం 2009 అంటున్నాం. ఇది మనకు టెట్ లో పెడగాజీలో, టిఆర్టీలో ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లో, అదే విధంగా మన విధి నిర్వహణలో కూడా ఈ చట్టం అత్యంత ముఖ్యమైనది. ప్రతిసారి టెట్ లో 1 లేదా 2 ప్రశ్నలు, డిఎస్సిలో అయితే 2 నుండి 4 ప్రశ్నలు దీని నుంచి మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మెథడాలజీలో కూడా ఈ RTE చట్టం మీద అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది. మనం ఈ రోజు ఈ RTE 2009 యాక్ట్ మీద పరిపూర్ణమైనటువంటి డిస్కస్ చేద్దాం. అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, చట్టం ఏం చెప్తుంది, చట్టంలో ఉన్నటువంటి అధ్యాయాలు ఎన్ని, సెక్షన్లు ఎన్ని, సబ్ సెక్షన్లు ఎన్ని, ఈ చట్టాన్ని మనం విధి నిర్వహణలో తరగతి గదిలో, పాఠశాలలో ఎలా అనువర్తనం చేయాలి, ఎగ్జామినర్ ప్రశ్నని ఎలా అడుగుతున్నాడు అనే అంశాలు ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. విద్యా హక్కు చట్టం 2009 RTE 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. మరి విద్యా హక్కు చట్టం 2009 అంటున్నాం. మరి 1947లో భారతదేశానికి స్వాతంత్రం లభిస్తే 2009లో ఈ చట్టం ఎందుకు వచ్చింది? మరి ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? 2009లో ఈ యాక్ట్ రావడానికి ముందు మన దేశంలో విద్య మీద ఎలాంటి ప్రయత్నాలు జరిగినాయి? ఆ ప్రయత్నాల ఫలితంగా ఈ RTE 2009 యాక్ట్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో స్వాతంత్రానికి పూర్వం విద్య హక్కుగా ఉండాలి, స్వాతంత్రానికి పూర్వం విద్య హక్కుగా ఉండాలి అని తొలిసారిగా పేర్కొన్నది మహాత్మా జ్యోతిరావు పూలే. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 1882లో 1882లో తొలి భారతీయ విద్యా కమిషన్ గా పేరు పొందిన అంటర్ కమిషన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మెమోండరం సమర్పించాడు. ఈ మెమోండరంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఏమని పేర్కొన్నాడంటే, దేశంలో ఉన్నటువంటి బడియీడు పిల్లలందరికీ నిర్బంధంగా విద్యని అందించాలంటే విద్య హక్కుగా ఉండాలని మహాత్మా జ్యోతిరావు పూలే అంటర్ కమిషన్ కి ఇచ్చిన మెమోండరములో పేర్కొన్నాడు. అందుకనే మనం దీన్ని గుర్తు పెట్టుకోవాలి. స్వాతంత్రానికి పూర్వం విద్య హక్కుగా ఉండాలని తొలిసారిగా పేర్కొన్నది ఎవరండి? మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ తర్వాత గాంధీ గురువుగా పేరు పొందిన, మహారాష్ట్ర సోక్రటిస్ గా బిరుదు కలిగిన గోపాలకృష్ణ గోఖలే 1911లో 1911లో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో నిర్బంధ విద్య మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే. దేశంలో విద్య హక్కుగా నిర్బంధంగా ఉండాలని, 5 నుండి 10 సంవత్సరాల్లో పిల్లలకు నిర్బంధ విద్యని అందించాలని ఈ యొక్క పోరాడినటువంటి జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. స్వాతంత్రానికి పూర్వం నిర్బంధ విద్య కోసం పోరాడిన జాతీయ నాయకుడు ఎవరు అని మన ఎగ్జామ్ లో ప్రశ్న అడిగారు. ఎవరైనా? గోపాలకృష్ణ గోఖలే. స్వాతంత్రానికి పూర్వం విద్య హక్కుగా ఉండాలని తొలిసారిగా పేర్కొన్నది మహాత్మా జ్యోతిరావు పూలే.
స్వాతంత్రానికి పూర్వం విద్య హక్కుగా ఉండాలని పోరాడిన జాతీయ నాయకుడు అంటే గోపాలకృష్ణ గోఖలే. 1910లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నికైన గోఖలే 1911లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానంలో అమాయకులైన జాతి అభివృద్ధి సాధించలేదు, నిరక్షరాస్యులైన జాతి అభివృద్ధి సాధించలేదు, విద్యని నిర్బంధంగా అమలు చేయాలని పేర్కొన్నాడు. కానీ గోపాలకృష్ణ గోఖలే యొక్క సిఫారసును, తీర్మానాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ తిరస్కరించింది. ఆ తర్వాత వచ్చినటువంటి షాడ్లర్ కమిటీ గాని, ఆర్టాక్ కమిటీ గాని, సార్జెంటు నివేదిక ముఖ్యంగా నిర్బంధ విద్య అందించాలని పేర్కొంది. కానీ స్వాతంత్రానికి పూర్వం విద్యని హక్కుగా చేసే ప్రయత్నాలు మన దేశంలో జరగలేదు. ఆ తర్వాత 1947లో స్వాతంత్ర అనంతరం రాజ్యాంగ నిర్మాతలు మన విద్యని రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలలో 45వ నిబంధనలో పొందుపరిచారు. ఇప్పటికీ 2 సార్లు ఎగ్జామ్ లో ఈ ప్రశ్న రావడం జరిగింది. స్వాతంత్రం అనంతరం విద్యని రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు? 4వ భాగం. ఎక్కడ పొందుపరిచారు? ఆదేశిక సూత్రాలు, నిర్దేశిక నియమాలు, డైరెక్టివ్ ప్రిన్సిపుల్లో. ఏ ఆర్టికల్లో? 45వ నిబంధనలో పొందుపరిచారు. ఏ ఆర్టికల్ అండి? 45 ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. మరి 45 ఆర్టికల్లో ఏముంది విషయం? 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు, 6 to 14 బిలో ఏజ్ గల పిల్లలకు ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్యని అందించాలి. 6 నుండి 14 లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి అని కాన్స్టిట్యూషన్ లో ఈ 45వ ఆర్టికల్లో రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచారు. ఇక్కడ మనకు 3 ప్రశ్నలు ఎగ్జామ్ లో అడగొచ్చు. స్వాతంత్ర అనంతరం విద్యని రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు? 4వ భాగం. దేంట్లో పొందుపరిచారు? ఆదేశిక సూత్రాలు. ఏ నిబంధనలో పొందుపరిచారు? 45 ఆర్టికల్లో ఏముంది? 6 నుండి 14 లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని చెప్పి పొందుపరచడం జరిగింది. అంటే స్వాతంత్ర అనంతరం రాజ్యాంగ నిర్మాతలు మన విద్యని తీసుకెళ్లి 45వ ఆర్టికల్లో పొందుపరిచి కుల మత వర్గ లింగ భేదాలు ఏవీ లేకుండా అందరికి దేశంలో 6 నుండి 14 లోపు పిల్లలందరూ ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్యను పొందాలనే దృఢ సంకల్పంతో ఈ 45వ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అంటే 45లో ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లల నిర్బంధ విద్య అనేది చాలా బాగుంది. అంటే లక్ష్యం వెరీ పవర్ఫుల్, చాలా బాగుంది, అందరూ ఆమోదించింది. కానీ ఈ విద్యను తీసుకొచ్చి ఆదేశిక సూత్రాలు పొందుపరచడంలో మాత్రం ఒక దోషం మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి సార్ ఆ దోషం? ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది లేదు. ఆదేశిక సూత్రాలకు జుడిషియల్ ప్రొటెక్షన్ అనేది లేదు. ఎందుకు? ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి అంశాలు అమలు జరపకపోతే మన దేశంలో ఉన్న న్యాయస్థానాలు జోక్యం చేసుకొని దాన్ని అమలు చెయ్యమని ఆదేశించలేవు. అంటే రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు అనేవి జుడిషియల్ ప్రొటెక్షన్ పరిధిలోకి రావు. మన విద్య కూడా ఎక్కడుందండి? ఆదేశిక సూత్రాలలో 45వ నిబంధనలు దాన్ని పొందుపరిచారు. ఏమని పొందుపరిచారు? 6 నుండి 14 లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని చెప్పి పొందుపరచడం జరిగింది.
మరి పొందుపరిచిన ఉద్దేశం అయితే బాగుంది కానీ ఆ పొందుపరిచిన భాగం అనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఈ జుడిషియల్ ప్రొటెక్షన్ పరిధిలోకి రాకపోవడంతోనే ఈ విద్య అందరికీ అందకుండానే పోవడం జరిగింది. ఎలా? మద్యపాన నిషేధం ఒక ఆదేశిక సూత్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. తాగేవారు ఎంతైనా తాగొచ్చు, తాగని వారు ఏమీ తాగపోవచ్చు. ఎందుకు తాగుతున్నామని సుప్రీంకోర్టు, ఎందుకు తాగడం లేదని హైకోర్టు ప్రశ్నించలేవు. ఎందుకు? ఆదేశిక సూత్రాలకు జుడిషియల్ ప్రొటెక్షన్ అనేది లేదు. గోవధ నిషేధం అంటే ఆవుని ఎవరు కూడా చంపొద్దు అండి, ఇది రాజ్యాంగంలో ఒక ఆదేశిక సూత్రం అండి. కానీ ఆవు నాలాంటి వాడు ఆవు కాలు మొక్కవచ్చు, తినేవాడు ఆవుని బిర్యానీ చేసుకొని తినవచ్చు. ఎందుకు ఆవు బిర్యానీ తిన్నామని సుప్రీంకోర్టు అడగలేదు, ఎందుకు ఆవుని పూజించామని హైకోర్టు అడగలేదు. అవి సంక్షేమ భావనలు. ఆదేశిక సూత్రాలనేవి ప్రభుత్వ విధానం మీద ఆధారపడతాయి తప్ప అవి అమలు కాకపోతే ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 32, రాష్ట్ర హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం రిట్లు జారీ చేసి వాటిని కాపాడలేవు. మరి ఇలాంటి ఉన్నటువంటి ఆదేశిక సూత్రంలో 45వ నిబంధనలు మన విద్యని పొందుపరచడం వల్ల 6 నుండి 14 పిల్లలందరికీ విద్య అందుబాటులోకి వచ్చిన అనేక మంది డ్రాప్ అవుట్స్ బడి బయట పిల్లలు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో 1990లో నియమించిన ఆచార్య రామ్మూర్తి కమిటీ కూడా ఈ విద్య హక్కుగా ఉంటే బాగుండు అనే సిఫారసు చేయడం జరిగింది. ఆ తర్వాత 1993 ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో, ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఏ కేసు అండి? ఎప్పుడు? 1993లో సుప్రీంకోర్టు ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో విద్యని ప్రాథమిక హక్కుగా మార్చాలని కోరింది, సూచించింది. ఎవరు ఈ ఉన్ని కృష్ణన్ అంటే సామాజిక కార్యకర్త అయినటువంటి ఉన్ని కృష్ణన్ దేశంలో ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. ఏమని? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 మనిషికి జీవించే హక్కు కలదు. ఆర్టికల్ 21 మనిషికి జీవించే హక్కు కలదు. మరి నేటి కాలంలో జీవించాలంటే విద్య లేకుండా జీవించడం సాధ్యం కాదు. జీవించే హక్కులో భాగంగా విద్యని కూడా ప్రాథమిక హక్కుగా మార్చండి అని ఈ ఉన్ని కృష్ణన్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే కేసును స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఈ కేసుని విచారిస్తూ జీవించే హక్కులో భాగంగా విద్య హక్కు ఉండాలని పేర్కోవడం జరిగింది. అంటే ఏ కేసులో సుప్రీంకోర్టు విద్యని హక్కుగా ఉండాలని పేర్కొంది? ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్. ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ఎప్పుడు? 1993. కానీ 1993లో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం ఆదేశిక సూత్రాల్లో ఉన్న విద్యని హక్కుగా చెయ్యలేకపోయింది. ఆ తర్వాత 2002 ఈ 2002లో రాజ్యాంగ సమీక్ష కోసం, కాన్స్టిట్యూషనల్ రివ్యూ కోసం, రాజ్యాంగ సమీక్ష కోసం వెంకటాచలయ్య కమిషన్ నియమించారు. 2002లో రాజ్యాంగ సమీక్ష కోసం నియమించబడ్డ కమిషన్ వెంకటాచలయ్య. కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ జస్టిస్ వెంకటాచలయ్య అధ్యక్షతన నియమించడం జరిగింది. ఈ రాజ్యాంగ సమీక్ష కోసం నియమించబడ్డ వెంకటాచలయ్య కమిషన్ కూడా ఏం పేర్కొనింది అంటే ప్రాథమిక హక్కుగా విద్యని మార్చాలి. ఆదేశిక సూత్రాలలో ఉన్న విద్యని ఫండమెంటల్ రైట్ గా మార్చాలని 2002లో కాన్స్టిట్యూషనల్ రివ్యూ కోసం నియమించబడ్డ ఈ వెంకటాచలయ్య కమిషన్ పేర్కొనడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ కూడా ఫండమెంటల్ రైట్ గా విద్య ఉంటే 6 నుండి 14 పిల్లలందరికీ ఈ విద్య అందుతుంది అని ఆశించింది. ఇలాంటి సందర్భంలో 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి భారత పార్లమెంట్
2002లో బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జామ్ లో చాలా సార్లు అయినటువంటి ప్రశ్న. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి భారత పార్లమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 21 కు సబార్టికల్ ఏ జోడించి 21వ ఆర్టికల్ కు సబార్టికల్ ఏ జోడించి విద్యని ప్రాథమిక హక్కుగా మార్చింది. విద్యా హక్కు కోసం చేసిన రాజ్యాంగ సవరణ 86, చేసిన సంవత్సరం 2002. విద్యని హక్కుగా మార్చి ఎక్కడ పొందుపరిచారు? 21 సబార్టికల్ ఏ 21A. ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో అయినటువంటి ప్రశ్న. 2002లో భారత పార్లమెంట్ 86వ రాజ్యాంగ సవరణ చేసి కాన్స్టిట్యూషన్ లో అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కు సబార్టికల్ ఏ జోడించి విద్యని హక్కుగా మార్చింది. మరి 21A లో ఏముంది అంటే 21A ఆర్టికల్ ఏముంది? 6 నుండి 14 లోపు సంవత్సరాల పిల్లలు విద్య పొందడం వారి హక్కు. 6 to 14 బిలో ఏజ్ వాళ్ళు రైట్ విద్య పొందడం వారి హక్కు. ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఆర్టికల్ 45 ఒక్కసారి రికాల్ చేసుకోండి. 45లో ఏముంది? 6 నుండి 14 లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి. ఆర్టికల్ 21A ఏమంటుంది? 6 నుండి 14 లోపు పిల్లలకు విద్య అందించడం, విద్య పొందడం వారి హక్కు. విద్య పొందడం వారి హక్కు 21A. 45 6 నుండి 14 లోపు వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి, విద్య పొందడం వారి హక్కు. అంటే 21 కు 45 కి ఏమైనా వ్యత్యాసం ఉందా? 21A హక్కు, 45 ఆదేశిక సూత్రం. భిక్షగాడు మా ఇంటికి వస్తే భిక్షం పెడతా ఇంట్లో ఉంటే, లేకుంటే వెళ్ళిపోతాడు ఆర్టికల్ 45. పెట్టిందాకపోడు ఇంటి ముందే కూర్చుంటాడు ఆర్టికల్ 21A. 21A అనేది ఒక ఫండమెంటల్ రైట్ ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 అనుసరించి, రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టు ఆర్టికల్ 226 అనుసరించి రిట్లు జారీ చేసి హక్కుల్ని కాపాడుతాయి. ఆదేశిక సూత్రాలలో ఉన్న విద్య 86వ రాజ్యాంగ సవరణ 2002 అనుసరించి ఫండమెంటల్ రైట్ గా మారింది. అది జీవించే హక్కులో భాగంగా ఆర్టికల్ 21A లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఒకసారి ఎగ్జామ్ లో ఈ యొక్క ప్రశ్న, దీని మీద ప్రశ్న రావడం జరిగింది. వెరీ లాజిక్ తో ప్రశ్న ఇచ్చి ఎగ్జామినర్ అభ్యర్థిని తికమక పెట్టే ప్రయత్నం చేశాడు. ఏమన్నాడు? క్వశ్చన్ చాలా సింపుల్ గా అడిగాడు, కానీ ఆప్షన్ లో మాత్రం ఎగ్జామినర్ తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు. ఏమన్నాడు? ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్. ఇది క్వశ్చన్ అండి. ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్, ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ కు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏ రాజ్యాంగ హక్కు, బి విద్యా హక్కు, సి చట్టబద్ధమైన హక్కు, డి నైతిక హక్కు. మరోసారి క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్. ఏ రాజ్యాంగ హక్కు, బి నైతిక హక్కు, సి విద్యా హక్కు, డి చట్టబద్ధమైన హక్కు. ఆప్షన్ ఏం పెడతారు మీరే ఆలోచించండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండవ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, అంటే వేరే ఎగ్జామ్ సేమ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్, ఇది క్వశ్చన్ సేమ్, కానీ ఆప్షన్ చేంజ్ చేశాడు. ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి విద్యా హక్కు, డి చట్టబద్ధమైన హక్కు. ఏంటండి అవి? రాజ్యాంగ హక్కు, ప్రాథమిక హక్కు, విద్యా హక్కు, చట్టబద్ధమైన హక్కు. చట్టబద్ధమైన హక్కు ఆప్షన్ ఏం పెడదాం? దీనికి ఒక ఆప్షన్ చేంజ్ చేశాం. సేమ్ మూడో క్వశ్చన్ కూడా ఇలానే ఇచ్చాడండి.
ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్ ఆప్షన్ చేంజ్ చేశాడు. ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి స్వేచ్ఛ హక్కు, డి విద్యా హక్కు. చూడండి దీనికి ఆప్షన్ పెడదాం. ఏ రాజ్యాంగ, బి ప్రాథమిక, సి స్వేచ్ఛ, డి విద్యా హక్కు. అభ్యర్థి కన్ఫ్యూజ్ పడ్డాడు. క్వశ్చన్ సేమ్ ఉంది, ఆప్షన్ చేంజ్ అయ్యింది. జాగ్రత్తగా చూడండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కూడా. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్. ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్. ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి స్వేచ్ఛ హక్కు, డి జీవించే హక్కు. ఆప్షన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ సేమ్ ఉంది. 4 క్వశ్చన్లకు క్వశ్చన్స్ యాస్టెడ్ అంటే ఎలాంటి మార్పు లేదు క్వశ్చన్ నిర్మాణంలో. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో తేడా ఉంది. ఫస్ట్ క్వశ్చన్ కు రాజ్యాంగ హక్కు, చట్టబద్ధమైన హక్కు, నైతిక హక్కు, విద్యా హక్కు. దాని కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగ హక్కు అండి. రెండవ క్వశ్చన్ సేమ్ ఉంది. ఆప్షన్స్ ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి చట్టబద్ధమైన హక్కు, డి విద్యా హక్కు. దాని కరెక్ట్ ఆన్సర్ ప్రాథమిక హక్కు అండి. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ సేమ్ ఉంది. ఆప్షన్ ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి స్వేచ్ఛ హక్కు, డి విద్యా హక్కు. దాని కరెక్ట్ ఆప్షన్ మనం స్వేచ్ఛ హక్కు లేదా స్వాతంత్ర హక్కు. క్వశ్చన్ నెంబర్ 4. ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్. ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్. ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి స్వేచ్ఛ హక్కు, డి జీవించే హక్కు. దాని కరెక్ట్ ఆన్సర్ జీవించే హక్కు అండి. ఎలా సార్? చూడండి ఒక్కసారి ఆప్షన్ చూడండి. ఫస్ట్ దానికి రాజ్యాంగ హక్కు ఇచ్చా, రెండవ దానికి ఫండమెంటల్ రైట్ ఇచ్చా, మూడవ దానికి స్వేచ్ఛ హక్కు ఇచ్చా, నాలుగవ దానికి జీవించే హక్కు ఇచ్చా. ఆప్షన్లు బట్టి ఆన్సర్ నేను చేంజ్ చేశా. ఎలా? విద్య 2002లో 86 రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య ఎక్కడుంది అండి? 21 సబ్ ఆర్టికల్ ఏలో ఉంది. అంటే 21 సబ్ ఆర్టికల్ ఏలో విద్యా హక్కు అనేది మనకు పొందుపరచడం జరిగింది. ఆ 21 ఆర్టికల్ ఏం చెప్తుందని కాన్స్టిట్యూషన్ లో? జీవించే హక్కు. 21 ఆర్టికల్ ఏం చెప్తుంది? జీవించే హక్కు. ఈ జీవించే హక్కు రాజ్యాంగం గుర్తించిన 6 ఫండమెంటల్ రైట్ లో ఏ రైట్ లో ఉందండి? స్వేచ్ఛ హక్కులో ఉంది. ఆర్టికల్ 19 to 22 వరకు, అంటే 19 నుంచి 22 వరకు ఉంది స్వేచ్ఛ హక్కు. ఆ స్వేచ్ఛ హక్కులో ఉంది జీవించే హక్కు. స్వేచ్ఛ హక్కు అనేది ఏకండి ఒక ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్స్ అండి ఏ రైట్స్ అండి? రాజ్యాంగ హక్కులు, కాన్స్టిట్యూషనల్ రైట్స్. అంటే ఈ క్వశ్చన్ కు ఆన్సర్ ఎలా వచ్చింది అంటే విద్య జీవించే హక్కులో భాగం, విద్య జీవించే హక్కులో భాగం, జీవించే హక్కు స్వేచ్ఛ హక్కులో కలదు. స్వేచ్ఛ హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగ హక్కులే. విద్య జీవించే హక్కులో భాగం, జీవించే హక్కు స్వేచ్ఛ హక్కులో కలదు. స్వేచ్ఛ హక్కు అనేది ఒక ఫండమెంటల్ రైట్, ఒక ప్రాథమిక హక్కు అండి. ఆ ప్రాథమిక హక్కులన్నీ ఏంటి అండి? రాజ్యాంగ హక్కులు. అంటే ఇలాంటి క్వశ్చన్ మనం వచ్చినప్పుడు ప్రస్తుతం భారతదేశంలో విద్య ఒక జీవించే హక్కు, ఒక స్వేచ్ఛ హక్కు, ఒక ప్రాథమిక హక్కు, ఒక రాజ్యాంగ హక్కు. ఇది స్టెప్ బై స్టెప్ ఆన్సర్ మనం ఆలోచించాలి. జీవించే హక్కు, జీవించే హక్కు స్వేచ్ఛ హక్కులో కలదు. స్వేచ్ఛ హక్కు ఒక ప్రాథమిక హక్కు, ప్రాథమిక హక్కులన్నీ కాన్స్టిట్యూషనల్ రైట్స్, రాజ్యాంగ హక్కులు. చూసారా? ఎగ్జామినర్ ప్రశ్న నిర్మాణంలో చేంజ్ లేకుండా ఆప్షన్స్ ఇచ్చి అభ్యర్థుల్ని తికమక పెట్టే ప్రయత్నం చేశాడు. నేను ఎప్పుడూ చెప్పే మాట ఇదే. ఇచ్చిన సిలబస్ లోనే, ఇచ్చిన సిలబస్ పరిధి దాటిపోకుండా అభ్యర్థుల్ని ఆప్షన్స్ చేంజ్ చేస్తూ లాజిక్ ని ప్రయోగిస్తూ ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకనగా ఉన్న ఉద్యోగాలు 100లో ఉన్నాయి, రాసేవారు లక్షల్లో ఉన్నారు. మరి ఉద్యోగాలు 100 మందిని ఎంపిక చేయాలనుకున్నప్పుడు ఎగ్జామినర్ ప్రశ్నాపత్రాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు ప్రతి ప్రశ్నకు ఎంతో కొంతమందిని పోటీ నుంచి తప్పించాలి, ఫిల్టర్ చెయ్యాలని ఆలోచించి ఈ లాజిక్ ని ప్రయోగిస్తూ ఉంటాడు. దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చెయ్యగలగాలి. ఇలా వచ్చింది 2002లో విద్యని హక్కుగా మార్చడం జరిగింది.
సార్ మరి 2002లో విద్య హక్కుగా మారితే మరి 2009లో విద్యా హక్కు చట్టం ఎందుకు వచ్చింది? ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటారు. చాలా పుస్తకాల్లో కూడా ఏముంది అంటే 2009లోనే విద్య హక్కుగా మారింది అని చెప్పి అంటారు. కానీ విద్య హక్కుగా మారింది 2002 అండి, 86వ రాజ్యాంగ సవరణ. కన్ఫ్యూజ్ కావద్దు, విజ్ఞానవంతులైన ఛాత్రోపాధ్యాయులు. 2002లో విద్యని హక్కుగా మార్చారు. కానీ ఈ హక్కుని ఎలా అమలు చేయాలనే ఒక చట్టాన్ని మాత్రం తయారు చేయలేదు. అంటే విద్య హక్కుని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, దేశంలో ఎలా దీన్ని అమలు చేయాలనే ఒక చట్టాన్ని మాత్రం తయారు చేయలేదు. ఇలాంటి సందర్భంలో NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005ని రూపొందించమని ప్రముఖ విద్యావేత్త యశ్పాల్ అధ్యక్షతన 2004లో జాతీయ సారథ్య సంఘం నేషనల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన సిఫారసులో ఏమని పేర్కొంది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బడియీడు పిల్లలు 22 లక్షల మంది బడి బయట ఉన్నారు. చాలా సార్లు ఎగ్జామ్ ప్రశ్న వచ్చిందని. NCF బడియీడు పిల్లలు ఎంతమంది బయట ఉన్నారని గుర్తించింది అన్నాడు. 22 lakhs బడియీడు పిల్లలు బడి బయట ఉన్నారు. మరి విద్య హక్కుగా మారింది. కానీ ఇంకా దేశంలో 2005 వరకు 22 lakhs మంది, 22 లక్షల మంది బడియీడు పిల్లలు అంటే ఎవరు? 6 నుండి 14 సంవత్సరాల లోపు వారు బడి బయట ఉన్నారని గుర్తించి ఈ యొక్క జాతీయ సారథ్య సంఘం ఏం చెప్పింది? NCF 2005 కోసం నియమించినటువంటి జాతీయ సారథ్య సంఘం ఏం చెప్పింది అంటే విద్య హక్కు అమలు చేయడం కోసం ఒక చట్టాన్ని తయారు చేయండి, ఒక చట్టాన్ని రూపొందించండి అని కేంద్రానికి సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా 2009లో కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. ఈ విద్యా హక్కు చట్టాన్ని రూపొందించడం జరిగింది. 2009లో ఆనాడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ విద్యా హక్కు చట్టాన్ని రూపొందించి ఈ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా 2009 జూలై 20న రాజ్యసభ, బాగా గుర్తుపెట్టుకోవాలి, విద్యా హక్కు చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా 2009 జూలై 20న రాజ్యసభ, 2009 ఆగస్టు 4న లోక్సభ మోజువాని ఓటుతో ఆమోదించారు. అంటే ఎవరు వ్యతిరేకించలేదండి. దేశంలో పిల్లలందరికీ విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ జూలై 20, 2009 రాజ్యసభ, 2009 ఆగస్టు 4న లోక్సభ ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఈ పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టాన్ని 2009 2009 ఆగస్టు 26న భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ఆమోదించడం జరిగింది. ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 2 సభలు విభిన్న డేట్లు ఆమోదించాయి. 2009 జూలై 20 రాజ్యసభ, 2009 ఆగస్టు 4 లోక్సభ, 2009 ఆగస్ట్ 26 భారత రాష్ట్రపతి ఈ చట్టాన్ని ఆమోదించారు. 2009 ఆగస్ట్ 27న ఇండియన్ గెజిట్ లో ఈ RTE 2009 విద్యా హక్కు చట్టం 2009 అచ్చు కావడం జరిగింది. 2009లో వచ్చింది కాబట్టి దీన్ని 2009 అన్నాం. ఇది విద్యా హక్కు చట్టం కాబట్టి విద్యా హక్కు చట్టం 2009 అన్నాం. RTE 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అన్నాం. విద్య హక్కుగా మారిన సంవత్సరం 2002 86వ రాజ్యాంగ సవరణ. విద్యా హక్కు చట్టం వచ్చింది 2009లో వచ్చింది కాబట్టి దాన్ని 2009 అన్నాం. ఇది విద్యా హక్కు చట్టం యొక్క చరిత్ర.